నమస్తే, వెల్కమ్ టు విజల్. టిటిడి పరకామణి కేసు సిట్ అధికారులు చాలా వేగవంతం చేశారు. అయినప్పటికీ కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల్ని, టిటిడికి సంబంధించిన వాళ్ళని సిట్ విచారిస్తున్నా, ఈ విచారణ వేగవంతం చేసినా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతున్నా కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, నిజంగా అసలైన నిందితుల్ని మనకు శిక్ష పడే అవకాశాలు ఏమన్నా ఉంటాయా లేదా అనే సందర్భానికి సంబంధించి ఈ రోజు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు అంకంరావు గారు, ఎనలిస్ట్. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఈ టిటిడి పరకామణి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యమైన టిటిడి సిబ్బందిని, అధికారుల్ని, ఆ రోజు ఏదైతే విధులు నిర్వహిస్తూ ఉన్నారో టిటిడి చైర్మన్ తో సహా అందరినీ విచారణకి పిలుస్తున్నప్పటికీ కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి. ఏ విధంగా చూడాలి సార్? అమ్మా, మీరు అన్నట్టు ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. యావత్ ప్రపంచం, ఆ దేవదేవుడు భక్తుడుగా ఉన్న ప్రతి వాళ్ళ దగ్గర ఈ చర్చ జరుగుతూనే ఉంది. ఆ దేవదేవుడికి ఇలా చేశారంటే ఇలా ధైర్యం ఏంటనే అభిప్రాయం ప్రతి వాళ్ళు కూడా వ్యక్తపరుస్తా ఉన్నారు. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, పరకామణికి సంబంధించి రవికుమార్ అనే వ్యక్తిని 2023లో అతను చోరీ చేస్తున్నాడన్న విషయాన్ని సతీష్ కుమార్, ఆ రోజు మొన్న ఎవరైతే చనిపోయాడో అధికారి సతీష్ కుమార్, అతని మీద కేసు పెట్టడం కూడా జరిగింది. కేసు పెట్టిన సందర్భంలో అతను తర్వాత రాజీ పెట్టారు. ఎక్కడ రాజీ పెట్టారు? లోక్ అదాలత్లో. ఏ విధంగా రాజీ పెట్టారు? అతనికి ఉన్నటువంటి ఆస్తులు 14,28,00,000 రూపాయలు విలువయ్యేటువంటి భూములు కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, వాటికి సంబంధించిన అన్ని కూడా ఆ దేవదేవుడికి రాస్తున్నట్టుగా వాళ్ళు ఆ రోజు చూపించడం కూడా జరిగింది. మొట్టమొదట ఈ రాజీ ప్రతిపాదన అనేది వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో మొదలైతే, కరుణాకర్ రెడ్డి గారి దాంట్లో ఆయన వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మాఫీ చేయటం కూడా జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, మీకు తిరుమల తిరుపతికి సంబంధించి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, ప్రతి గుళ్ళోనూ ఉంటాయి. ముఖ్యంగా తిరుపతికి సంబంధించింది ఏంటంటే, ఎవరన్నా సరే ఆస్తులు ఆ దేవదేవుడికి ఇవ్వాలని ముందుకొస్తే దానికి సంబంధించినటువంటి పేపర్ ప్రకటన ఒకటి విడుదల చేయాలి. విడుదల చేసిన సందర్భంగా అప్పుడు ఎవరు అభ్యంతరాలు లేకపోతే మాత్రమే వాటిని స్వీకరిస్తారు. మరి ఇక్కడ అలాంటి ప్రయత్నం ఎందుకని చేయలేదు? రెండోది, అతను పట్టుబడ్డాడు. పట్టుబడితే దొంగని దాతను ఎలా చేస్తారు? ఇప్పుడు దాతం చేశారు కదా వీళ్ళు. దొంగని చర్యలేమీ లేకుండా, అతను కారాగారంలో పెట్టకుండా, న్యాయస్థానానికి అప్పచెప్పకుండా, శిక్ష విధించకుండా రాజీ పెట్టడానికి వీళ్ళెవరు? అసలు వీళ్ళకి ఎలాంటి హక్కు ఉంది? బోర్డు నిబంధనలు ఏం చెబుతున్నాయి? వాటన్నింటినీ తొంగలో దొక్కి పేపర్ ప్రకటన ఇవ్వకుండా, బోర్డులో దీని గురించి చర్చించకుండా, వాళ్ళకు సంబంధించినటువంటి అధికారులు వివరణ తీసుకోకుండా వీళ్ళు ఏ విధంగా రాజీ పెడతారు? దానికి ఆనాటి ధర్మకర్తల మండలికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి ఏ విధంగా సంతకం పెడతాడు? ఈ రోజు ఆ పరకామణి కేసులో ఎవరైతే ఈ సతీష్ కుమార్ ఉన్నాడో, ఒక్కసారి వచ్చి అతను వివరణ ఇచ్చిన తర్వాత రెండో పర్యాయం రమ్మన్నప్పుడు అతను హత్యగావించబడితే 4 గంటలకు బయటకు వచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి నా పేరు బయట పెట్టమన్నారు. అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు, ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని అతను ఎలా చెప్పగలిగాడు? కాబట్టి ముందుగా ఇప్పుడు తొలి అరెస్ట్ జరిగిందండి సుబ్రహ్మణ్యం అనే అధికారిని. తొలి అరెస్ట్ అంటే ప్రారంభం జరిగింది ఇక్కడ. డిసెంబర్ 5వ తారీఖు లోపు దీనికి సమగ్రమయంగా మొత్తం సంపూర్ణంగా అన్ని విచారించిన తర్వాత న్యాయస్థానానికి ఇవ్వమని న్యాయస్థానం వీళ్ళకి అల్టిమేట్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు వైవి సుబ్బారెడ్డి రెండో పర్యాయం విచారణ నిమిత్తం విజయవాడ వచ్చేసాడు. అలాగే కరుణాకర్ రెడ్డి చూస్తా ఉంటే మొన్న వచ్చేసి, ఏముంది వాళ్ళు ఏం అడిగారు నన్ను, నైలు నదిలో మొసళ్ళు ఎన్ని ఉన్నాయి, లేకపోతే అడవిలో రాలిపోయిన ఆకులు ఎన్ని, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అవి అర్థం పర్థం లేని విషయాలని చెప్పి బయటకు వచ్చి దాన్ని ఆ కేసుకి ఉన్నటువంటి తీవ్రతను తగ్గించే కార్యక్రమంలో అతను మాట్లాడాడనేది నేను భావిస్తున్నా. నిస్సందేహంగా అతన్ని ఈ ఆధారాలన్నీ ముందు పెట్టి, ఇవి నువ్వు ఎలా చెప్పావు అని చెప్పని మొత్తం అడుగుంటారు, అందులో అనుమానమే లేదు. తర్వాత మళ్ళీ పిలుస్తున్నారు కాబట్టి 5వ తారీఖు లోపు పెద్ద తలకాయలని దృష్టి పెట్టుకొని అదుపులో తీసుకుంటారు అని అయితే నేను భావిస్తున్నా. ఒకవేళ అదుపులో తీసుకోకపోయినా నిస్సందేహంగా కూడా దీన్ని న్యాయస్థానం ముందు పెట్టి న్యాయస్థానం అనుమతితోటి
వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత న్యాయస్థానం ఇచ్చే తీర్పు కంటే ఈ లోకాలు ఏదన్నా అదుపులో తీసుకుంటే ఇది కక్ష సాధింపు చర్యలా భావిస్తారన్న ఉద్దేశంతో న్యాయస్థానానికి వదిలేశారేమో అనే అభిప్రాయం కూడా కలుగుతా ఉంది. పరకామణి కేసు 2 తెలుగు రాష్ట్రాలే కదమ్మా, యావత్ ప్రపంచం అంతా కూడా ఆ వెంకటేశ్వరుని భక్తులందరూ కూడా కొంచెం తీవ్రంగా దీని గురించి చర్చించుకుంటున్నారు అని. మరి ఇంత జరుగుతున్నా కూడా ప్రధానమైనటువంటి సాక్షి పేపర్లు ఈ పరకామణి కేసుకు సంబంధించి ఏ కాలంలో కూడా రాలేదు సార్. అంటే ఒక చిన్న బాక్స్ ఐటమ్ కూడా వేయకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు సార్? ఇప్పుడు వాళ్ళకి అనుకూలం ఉన్నదంతా పేపర్ మొత్తం నింపేస్తారు, పేజీన్నర రాసుకుంటారు, వాళ్ళకి వ్యతిరేకం ఉన్న వార్తలు ప్రచురించరు. సాక్షి దినపత్రిక కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమం కావచ్చు, ఆ సాక్షి అనే టైటిల్ ఆ రోజు పేపర్ విడుదలవుతున్నప్పుడు వస్తున్నటువంటి డేటు తప్ప ఏది నిజం లేదు కదా, మనం చూసుకునే ఉన్నాం కదా ఎన్నాళ్ళు. కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకున్నందువల్ల ఉపయోగం ఉంటుంది అయితే నేను అది భావించట్లేదు. ఒకటి, పరకామణికి సంబంధించింది ఈ రోజు ఎవరైతే సతీష్ కుమార్ హత్య గావించబడ్డాడో అతను భౌతికంగా లేకపోతే ఈ కేసులో ఎవరెవరికి ఇబ్బంది, అతను ఉంటే ఎవరెవరికి ఇబ్బంది జరుగుతుందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాత్రమే ఇతను తుదముట్టించారనే అభిప్రాయానికి ఈ రోజు అందరూ వస్తూ ఉన్నారు. దీన్ని విచారణ సంస్థలు చాలా వేగవంతంగా, ఎందుకంటే ఒక అధికారిని చంపడం అంటే మామూలు విషయం కూడా కాదు కాబట్టి వాళ్ళు దీన్ని తీవ్రంగా పరిగణిస్తారని అయితే నేను భావిస్తున్నాను. దాని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని భావిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నేను చాలా సంవత్సరాల నుంచి, నా చిన్నప్పటి నుంచి ఆ వెంకటేశ్వర స్వామి చూడటానికి ఏడుకొండలు ఎక్కుతా ఉన్నాను. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయనకి ఇబ్బంది పెట్టాలనుకున్నా, అపవిత్రం చేయాలనుకున్నా వాళ్ళందరికీ ఎలాంటి శిక్షలు వేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం నిస్సందేహంగా. కాబట్టి ప్రభుత్వాలు లేకపోతే కొంతమంది వ్యక్తులు రాజీ పడ్డా కూడా ఆ దేవదేవుడే అన్ని పరిష్కారాలు చేస్తాడు, వాళ్ళందరికీ శిక్షలు విధిస్తాడని అయితే నా యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకనే కరుణాకర్ రెడ్డి హయాంలో ఆ యొక్క సీసీ ఫుటేజీని మాయం చేసినా కూడా ఇంకో భక్తుడి ద్వారా అది భానుప్రకాష్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసి ఈ రోజు న్యాయస్థానంలో ఆయన కొట్లాడుతున్నాడు. అంటే గమనించుకోండి, వాళ్ళు సాక్ష్యాధారాలని మాయం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే ఇంకో రూపేణ ఆ దేవదేవుడే వీళ్ళకి అందించాడని అయితే నేను భావిస్తున్నాను. కాబట్టి వీళ్ళెవరూ తప్పించుకోలేరు. వీళ్ళకి శిక్షలు కూడా నాకు తెలిసిన వరకు చాలా తీవ్రంగా ఉంటాయని అయితే నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు అదే టీటీడీలో ఈ లడ్డూ కల్తీ వ్యవహారం కూడా ఒక తీవ్ర దుమారా రేగింది సార్. ఈ పరకామణి కేసు అలాగే లడ్డూ కల్తీ రెండింటినీ అసలు ఏ విధంగా చూడాలంటారు సార్? ఇప్పుడు ఒకటమ్మా, మామూలుగా నాకు తెలిసినంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలో పాల సేకరణ 4,50,000 లీటర్ల పాలు సేకరణ ఉన్నటువంటి డైరీలు మాత్రమే రోజుకి 4,50,000 పాలు సేకరించే డైరీలు దగ్గర మాత్రమే ఈ నెయ్యి సేకరించాలనే ఒక తీర్మానం అంటూ ఒకటి ఉంది. రెండోది, దాని తోడు ఒక 100 కిలోమీటర్ల లోపు మాత్రమే ఆ డైరీ ఉండాలనే నిబంధన కూడా ఉంది. ఆ నిబంధనలని సడలించింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే సడలించడం కూడా జరిగింది. అసలు ఎందుకు సడలించారో, ఆ నిబంధనలు ఈ విధంగా సడలించాల్సిన అవసరం ఏంటి? నందిని నెయ్యి వాళ్ళు కర్ణాటక రైతులు ఏర్పాటు చేసుకున్నటువంటి డైరీ నుంచి ఆ దేవదేవుడికి అభిమానంతో వాళ్ళు తక్కువ రేటుకి, అంటే వాళ్ళ పడ్డ లాభాన్ని వదులుకొని అసలు రేటుకి ఇస్తా ఉంటే దాన్ని కాదని ఇంత తక్కువకి ఎలా వచ్చారు? ఇంకోటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ బోలేబాబా డైరీకి సంబంధించి వాళ్ళ దగ్గర ఒక్క గోవు లేదు, గోమాత లేదు, వాళ్ళు 1 లీటర్ పాలు సేకరించట్లేదు. మరి ఎలా వాళ్ళకి అనుమతులు ఇచ్చారు? సరే, అనుమతులు ఇచ్చిన వాళ్ళు దాని మీద వేరే ఫిర్యాదు వచ్చిన సందర్భంగా దాన్ని పరిశీలించడానికి వైవి సుబ్బారెడ్డి వెళ్ళిన సందర్భంగా ఈరోజు వైవి సుబ్బారెడ్డి ఏమంటున్నాడు? చిన్నప్పనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నాడు. మరి అదే చిన్నప్పన్న 2022లో వైవి సుబ్బారెడ్డి ఆ గోడౌన్లకు వెళ్ళి వాటిని పరిశీలించి నాణ్యత లేదు అని చెప్పాడని అతను ఫేస్బుక్ లో ఎలా ఆ రోజు పోస్ట్ చేశాడు అంటే, రెండోది అతనే బెదిరించేసి బోలేబాబా డైరీ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కొట్టేయడం కోసం, అంటే ఇంకా అధికంగా కమిషన్లు కొట్టేయడం కోసం చేశాడని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి విదేశాల నుంచి కెమికల్స్ తెప్పిస్తే 6,50,000 లీటర్ల కెమికల్స్ తెప్పిస్తే దాని ద్వారా 68,50,000 కిలోల నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి ఆ దేవదేవుడికి 5 సంవత్సరాలు అందించారని
మీరు నేను చెప్పట్లేదు, సుప్రీం న్యాయస్థానం నియమించినటువంటి సిట్టు. అంటే అందులో సిబిఐ వాళ్ళు ఇద్దరున్నారు, రాష్ట్ర పోలీసులు ఇద్దరున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క ఆహార ధాన్యాలు కావచ్చు, లేకపోతే వీటికి సంబంధించినటువంటి ఎవరైతే నాణ్యతను పరీక్షించే సంస్థ ఉందో దానికి సంబంధించిన వ్యక్తి, మరి అంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన వ్యక్తి. ఈ 5గురు విచారణలో తేలినటువంటి అంశాలు ఇవన్నీ స్పష్టంగా అర్థమైపోతా ఉంటే, ఈ చిన్నప్పన్న ద్వారా లంచాలు ముట్టాయని, చిన్నప్పన్న ద్వారా బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి పావేల్ జైను, విపిన్ జైన్ అనే ఇద్దరిని కూడా హైదరాబాద్ లో వైవి సుబ్బారెడ్డి తన కార్యాలయంలో పిలిపించుకొని మాట్లాడారని ఈ రోజు సిట్ వాళ్ళు నిర్ధారణ చేశారు. దాంతో పాటు తర్వాత వాళ్ళు వైష్ణవి డైరీకి వచ్చినా, ఏఆర్ డైరీకి వచ్చినా కూడా ఆ పర్యవేక్షణ డైరీ ఒప్పందంలో మార్పులు జరిగినాయే తప్ప వాళ్లే నిర్వహించారనేది స్పష్టంగా అర్థమైపోతుందని చెప్పని ఈ రోజు సిట్ విచారణలో సంపూర్ణంగా ఈ రోజు న్యాయస్థానానికి వాళ్ళు అందించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ అది నెయ్యే కాదు, గమనించుకోవాలి. అలాగే మామూలుగా లడ్డుకి వినియోగించేది కావచ్చు, మామూలుగా ప్రసాదాలకు వినియోగించే దినుసులు కూడా నాశరకంగా వాడారని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో, కరుణాకర్ రెడ్డి పర్యవేక్షణలో సుబ్బారెడ్డిని ఉత్సవ విగ్రహంగా నిలబెట్టేసి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించారని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతా ఉంది. అంటే అతను లోకల్ కాబట్టి ఎవరికి ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ రూట్ లో తీసుకెళ్ళాలి, ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయాలి, అక్కడికి భక్తులు రాకుండా చేయాలి, భక్తుల మనోభావాలను ఏ విధంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో లడ్డులో నాణ్యత లేకుండాను, అలాగే విశ్రాంతి గదుల్ని అధిక ధరల్లో పెట్టడంలోను, సేవల్ని రేట్లు విపరీతంగా పెంచడంలోను అతని పాత్ర ప్రముఖం. అతను సుబ్బారెడ్డి ద్వారా ఇవన్నీ చేయించాడనేది ఈ రోజు అందరికీ అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ప్రతి విషయానికి అతనే వచ్చి మాట్లాడుతున్నాడు. గమనించుకోండి మీరు, ఈ సంవత్సరం 5 నెలల కాల పరిమితిలో ప్రతిరోజు కూడా దీని గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు ధర్మారెడ్డి కూడా చెప్పాడని చెబుతున్నారు కదా, వాడు చెప్పిన ప్రకారమే నేను చేశాను, వాడు ఒత్తిడి చేశారని చెప్పని సిట్ నివేదికలో వెల్లడైందని చెప్పని మనకు తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు ధర్మారెడ్డి నాకు తెలియదు అంటాడు, కరుణాకర్ రెడ్డి నాకు తెలియదు అంటాడు, సుబ్బారెడ్డి నాకు తెలియదు అంటాడు. మరి ఆ దేవదేవుడే చేసుకున్నాడు అవన్నీ. కాబట్టే ఆ దేవదేవుడే అన్ని విషయాలు కూడా బయటికి తీసుకొస్తున్నాడని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇది రోజుకి కనీసం 3 నుంచి 4 లక్షల లడ్లు ఆ రోజు వాళ్ళు అమ్మటం కూడా జరిగింది. దాన్ని భక్తులు దాదాపు ఎవరు ఏ లడ్డు కూడా పారేయరు కదా, అది అందరూ కూడా తింటారు. రెండోది నాసిరకంగా ఉన్నా కూడా అది మహాప్రసాదంగా స్వీకరించేసి, అది గనక స్వీకరిస్తే పుణ్యం వస్తుందనే భావంతో హిందూ భక్తులు అందరూ కూడా ఆ ప్రసాదాన్ని దైవ స్వరూపంగా భావించి తీసుకుంటా ఉంటారు. మరి అలాంటి దానికే వాళ్ళు ఆ విధంగా చేసి ఇన్ని విషయాలు పైన ఈ రోజు నిత్యాన్నదానానికి సంబంధించి వాళ్ళు పరిశుభ్రంగా లేకుండా, అలాగే రుచిగా లేకుండా తయారు చేస్తే ఈ రోజు బిఆర్ నాయుడు గారు వచ్చిన సందర్భంగా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇవి వచ్చినటువంటి పాలక మండలి మరి ఇంత వ్యత్యాసం ఇంత కనపడతా ఉంటే, మరి దీనికి సంబంధించి ఇంకోటి మీరు గమనించుకోండి, ఆ రోజు 60,000 మంది భక్తులు వస్తే గొప్ప, కానీ ఈ రోజు 83,000 మంది భక్తులు వస్తున్నారు. ఆ రోజు 36 గంటలు పట్టింది, 48 గంటలు పట్టింది, 72 గంటలు పట్టింది భక్తులు దర్శనం చేసుకోవడానికి. కానీ ఈ రోజు ఒక్క రోజులోనే దర్శనాలు పూర్తి అయిపోతా ఉన్నాయి. మరి 83,000 మంది దాకా ఈ రోజు దర్శనం చేసుకుంటా ఉన్నారు. మరి ఎందువల్ల జరుగుతుంది ఇది? చిత్తశుద్ధి ఉండబట్టి, సామాన్య భక్తుడు కూడా దర్శనం జరగాలనే సంకల్పంతో వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి, అవి లేకుండా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ప్రజల ముందు దోషిగా ఉన్నారు. అలాగే ఆ దేవదేవుడి భక్తులందరూ కూడా వాళ్ళ మీద ఆగ్రహంగా ఉన్నారు. నిస్సందేహంగా వాళ్ళు చేసినటువంటి అపచారానికి శిక్ష అయితే చాలా పెద్ద శిక్షే పడిద్దనైతే మాత్రం నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు అన్నట్లుగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి కొన్ని గంటల సమయం, రోజులో కొన్ని లక్షల మంది
శ్రీవారిని దర్శించుకుంటే చాలు అని భక్తిభావంతో వాళ్ళు ఎన్నో రోజుల తరబడి ప్లాన్ చేసుకుంటే గాని అక్కడికి వస్తారు. మరి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలోను, అలాగే పరకామణి విషయంలోను, ఇలాగే కల్తీ లిక్కర్ విషయంలోను ఇన్ని దారుణాలు బయటకొస్తున్నా, ఇన్ని అరాచకాలు గత ప్రభుత్వంలో జరిగున్నాయని బయటకొస్తున్నా కూడా ఏదైతే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికొచ్చినా సరే ఏ చిన్న పని మీద అంటే శవ రాజకీయాలో లేకపోతే శవాల్ని పలకరించే విషయాలకి యాత్రలు కావచ్చు, ఆయన సొంత పని కోర్టుకు వెళ్ళినా కూడా ప్రజల్ని గుమిగూడించేసి ప్లకార్డులు రప్పారప్ప ప్లకార్డులు కావచ్చు, గంగమ్మ జాతర ప్లకార్డులు కావచ్చు, ఇలా ఒక భయానక వాతావరణం సృష్టించింది కాక మేము నెక్స్ట్ ఖచ్చితంగా సీఎం అవడానికి అధికారంలో అవడానికి 100% ప్రజల మద్దతు ఉంది అని ఏ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు సార్? అంటే ఈ కూటమి ప్రభుత్వం కొంత అలసత్వం వహించటం, రెండోది కొంతమంది శాసనసభ్యుల యొక్క అంటే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క అంటే ధనదాహానికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రచారం చేస్తున్నాడు. రెండోది అతను ఎంత ప్రచారం చేసినా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం ఏంటంటే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయకూడదనే నిర్ణయానికి వాళ్ళు వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ కూటమి పెద్దలకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి కొంతమంది శాసనసభ్యులు తప్పులు చేస్తున్నా కూడా గడిచిపోతానే ఉంది. కానీ ఈ తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష అయితే పడింది, అందుట్లో అనుమానమే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తిరిగి గెలిపించుకోకూడదనే ప్రజల యొక్క బలహీనతని ఇలా బలంగా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప జరిగే తప్పుల గురించి సరిగ్గా స్పందించట్లేదనే అనుమానం మాత్రం రోజు రోజుకి బలపడతా ఉంది. దాన్ని గనక సరి చేసుకోకపోతే, ఎందుకంటే సంవత్సరం 5 నెలల 16 రోజులు మాత్రమే అయింది ఈ రోజుకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి, చివరి 6 నెలలు తీసేసినా కూడా ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళు మార్చుకోవడానికి, మళ్ళీ ఇలాంటి తప్పులు చేసే శాసనసభ్యుల్ని కట్టడి చేయటానికి, రాష్ట్రంలో అవినీతి లేని పరిపాలన అందించడానికి ముందుకొస్తే నిస్సందేహంగా కూడా ప్రజలు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ కోరిక నెరవేరింది అయితే నేను భావిస్తున్నాను. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు అన్నట్టు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నాడు అంటే, జగన్మోహన్ రెడ్డి బలం ఇంకా పెరిగింది, రేపు అధికారంలో రాబోతున్నాడు అనే భ్రమను కల్పించాలని, పెట్టుబడిదారులను బెదరగొట్టాలని, రెండోది ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో వాళ్ళు ఈ ప్రభుత్వానికి సహకరించకుండా వామ్మో జగన్మోహన్ రెడ్డి ఎత్తే రేపు మన ఏం చేస్తారో అనే భయాందోళనకు గురై సరిగ్గా వాళ్ళ విధులు నిర్వహించకుండా చేయాలనే ఆలోచనతోటి అతను ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. దానికి కూడా అతని చేతిలో ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, ఒక పత్రికలు ఉన్నాయి, అలాగే సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నాడని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ప్రజల్లో అతనికి 2024లో వచ్చినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి శాతం కంటే కూడా ఈ రోజు నాకు తెలిసి 10 నుంచి 15% తగ్గింది. కాబట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను. అతని కళ్ళు ఎవరు మొగ్గు చూపట్లేదు అని చెప్పని ఈ కూటమిలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా మద్దతు తెలపట్లేదు. ఇది గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ కూటమి పెద్దలు ఇవన్నీ గుర్తించేసి సరి చేసుకుంటూ గనక ముందుకు తీసుకెళ్లగలిగితే మళ్ళీ ఈ కూటమికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.